సో హలో గాయస్, నా అపరాధే మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో చాలా క్రాక్ అప్డేట్స్ గురించి మాట్లాడపోతున్నాను. లైక్ రీసెంట్లీ ఒక సూపర్ స్టార్ ద పీపుల్ ఛాంప్ ద ఫైనల్ బాస్కి ఒక మ్యాచ్ కోసం ఛాలెంజ్ చేస్తున్నాడు. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో మనము మన జాన్ మాక్స్లీ అంటే డీన్ ఆంబ్రోస్ గురించి మాట్లాడబోతున్నాము. ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. అండ్ బాస్ అంతేకాదు, ఈరోజు ఈ వీడియోలో ఇంకా చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. సో అందుకని మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం మన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ బాస్ ఈ రీసెంట్ అయిన రా గురించి మాట్లాడితే కొంతమంది అంటే కొన్ని కామెంట్ నేను చూసినాను, అన్న రీసెంట్ అయిన రా కొంచెం బోరింగ్ ఉండని చెప్పినారు. అండ్ నిజంగా అంటే వ్యూవర్షిప్ గురించి మాట్లాడితే వీడొచ్చి మీ స్క్రీన్ పైన మన రాకి ఓన్లీ 1.589 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది. ఎస్, అంటే రీసెంట్ అయిన రాకి ఓన్లీ 1.589 మిలియన్ వచ్చింది. అండ్ లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి 1.619 మిలియన్ వచ్చింది. సో దీని అర్థం ఏంటంటే లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే రీసెంట్ అయిన రాకి కొంచెం తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. నిజంగా రాల్ చాలా బ్యాడ్ టైం వచ్చేసింది. ఇప్పుడు ఓన్లీ 1.5 మిలియన్ వస్తుంది అన్నమాట మన రాకి వ్యూవర్షిప్. అండ్ బాస్ అంతేకాదు, వీళ్ళు చాలామంది అన్న స్పాక్ డౌన్ వ్యూవర్షిప్ గురించి అప్డేట్ ఏం చెప్పినారు. సో రీసెంట్లీ స్పాక్ డౌన్ ది వ్యూవర్షిప్ అంత అప్డేట్ ఏం రాలేదన్నమాట. సో రీసెంట్ నిన్న వచ్చింది మన స్మాక్ డౌన్ వ్యూవర్షిప్. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన రీసెంట్ స్మాక్ డౌన్కి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 2.128 మిలియన్ వ్యూవర్షిప్. అండ్ ఇది చాలా తక్కువ అన్నమాట, ఎందుకంటే మన రా అంటే మన స్మాక్ డౌన్కి కొంచెం ఎక్కువ వస్తుండే, బట్ ఇప్పుడు ఓన్లీ 2.128 ఉంది. అండ్ అంతకుముందు జరిగిన స్మాక్ డౌన్తో కంపేర్ చేస్తే ఆ స్మాక్ డౌన్కి 2.148 ఉంది అన్నమాట. సో దీని అర్థం ఏంటంటే రీసెంట్ అయిన స్మాక్ డౌన్కి కొంచెం తక్కువ వచ్చింది అనమాట. ఓన్లీ 2.128 మిలియన్ వచ్చింది మన స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్. అండ్ అంతేగా రీసెంట్లీ మన దేమెల్ సార్ ఏమని చెప్పినారంటే వ్యూవర్షిప్ ఎందుకు తక్కువ వస్తుంది ఇప్పుడు రాకి అండ్ స్మాక్ డౌన్కి వ్యూవర్షిప్ ఎందుకు పడిపోతుంది అంటే పాత వ్యూవర్స్ అంటే పాత ఫ్యాన్స్ ఎవరు చూస్తలేరంట. అంటే ఈ మధ్య మన డబ్ల్యూడబ్ల్యూ పాత ఫ్యాన్స్, ఇప్పుడు మీరు ఓల్డ్ ఫ్యాన్స్ అనుకోవచ్చు, ఇలా పాత ఫ్యాన్స్ అంటే చాలా సంవత్సరాలు చూస్తున్నారు. సో అలాంటి ఫ్యాన్స్ అనుకోవచ్చు. సో పాత ఫ్యాన్స్ ఎవరు చూస్తలేరంట, కొత్త ఫ్యాన్స్ చూస్తున్నారు. అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూకి అంటే ఎవ్రీ వీక్ కొత్త మంది అంటే చూడడం స్టార్ట్ చేస్తారనమాట. సో కొత్త ఫ్యాన్స్ అయితే చూస్తున్నారు, బట్ పాత ఫ్యాన్స్ చూస్తలేరు. అందుకనే స్లోలీ వ్యూవర్షిప్ పడిపోతుందని మన దేమెల్ గారు చెప్పినారు. సో ఇప్పుడు ఆ పాత ఫ్యాన్స్ ఎవరు, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఇంకొకటి క్వశ్చన్ ఏంటంటే, మీరు ఈ మధ్యలో రా అండ్ స్మాక్ డౌన్కి ఆన్ టీవీలో లైవ్ చూస్తున్నారా, లేదంటే మీరు ఓన్లీ మన హైలైట్స్ వీడియోని చూస్తున్నారా, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఏజే స్టైల్స్ గురించి. బాస్ రీసెంట్లీ మన ఏజే స్టైల్స్ మన డామినిక్ గురించి మాట్లాడినారు. అంటే మన డర్టీ డామ్కి చాలా జబర్దస్త్గా ఫ్యాన్స్ బూ చేస్తారు. అంటే మన డామినిక్ మాట్లాడుతున్నప్పుడు ఫ్యాన్స్ అసలు మాట్లాడనియరన్నమాట, చాలా భయంకరంగా బూ చేస్తారు కదా. సో మన ఏజే స్టైల్స్కి ఆ లెవెల్లో బూ కావాలంట. అంటే మన ఏజే స్టైల్స్ రింగ్లో వచ్చినప్పుడు డామినిక్ అంటే ఇంకా ఎక్కువ హేట్, ఇంకా ఎక్కువ బూ మన ఏజే స్టైల్స్కి చేయాలి. ఆ లెవెల్లో మన ఏజే స్టైల్స్ వెళ్ళాలని మన ఏజే స్టైల్స్ చెప్పినారు. అండ్ ఇప్పుడు ఈ మనసులో చిన్న క్వశ్చన్ రావచ్చు, ఏంది ఫ్యాన్స్ హేట్ చేయడం ఏజే స్టైల్స్ కావాలా, ఫ్యాన్స్ బూ చేయడం ఏజే స్టైల్స్ కావాలా? ఎందుకు అంటే ఫ్యాన్స్ చీర్ చేయడం కావాలి కదా సూపర్ స్టార్స్కి, బూ చేయడం ఎందుకు? కానీ మనసులో ఇలాంటి డౌట్ వచ్చిందంటే చూడండి, నేను మీద చాలా క్లియర్లీ చెప్పేస్తున్నాను. చూడండి, మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో అసలు ఏముందంటే, మీరు ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అయితే అంటే మీరు రింగ్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ మీకు చూసి చీర్ అయినా చేయాలి, లేదంటే బూ అయినా చేయాలి. అంటే ఫ్యాన్స్ రియాక్షన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఒకవేళ ఒక రెస్లర్ రింగ్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఎక్కడ ఓవర్ అంత రియాక్ట్ కాకపోతే అలాంటి సూపర్ స్టార్స్కి అంత ఫ్యూచర్ ఏమి ఉండదనమాట మన ప్రో రెస్లింగ్లో. అర్థమైంది? ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ అని కాదు, ఏ ప్రో రెస్లింగ్ అయినా సరే ఫ్యాన్స్ రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రింగ్లో వచ్చినప్పుడు ఫ్యాన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ బూ అయినా చేయాలి, లేదంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చీర్ అయినా చేయాలి, బట్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇవ్వాలి. అండ్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇస్తేనే డబ్ల్యూడబ్ల్యూకి అర్థమవుతాయన్నమాట, ఈడు అంటే మనోడు బాగా చేస్తుండో, చాలా మంచిగా చేస్తుండ అనమాట, మంచి పుష్ చేయొచ్చు అని మన డబ్ల్యూడబ్ల్యూకి అర్థమవుతాయన్నమాట. సో అందుకనే రియాక్షన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే చాలా సూపర్ స్టార్స్ రిలీజ్ అయిపోతూ ఉంటారు. అంటే వీళ్ళు చాలా మంచి డౌట్ ఉంటుంది, అంటే సూపర్ స్టార్ ఎందుకు రిలీజ్ అవుతున్నారు, రియాక్షన్ రాకపోతే రిలీజ్ అవుతారు. అండ్ ఒక్కోసారి బుకింగ్ నచ్చకపోతే వాళ్ళు రిలీజ్ డిమాండ్ చేస్తారు. లైక్ పెద్ద సూపర్ స్టార్స్కి అయితే రియాక్షన్ వస్తుంది, బట్ ఏదైనా రిలీజ్ అయిపోతే ఎందుకంటే వాళ్ళు బుకింగ్ నచ్చక వాళ్ళు డిమాండ్ చేస్తారనమాట. సో ఏదో ఒక రీజన్ ఉంటుంది. కానీ చాలా చిన్న సూపర్ స్టార్స్ ఎందుకు రిలీజ్ అవుతారంటే ఆ రియాక్షన్ వల్లనే. ఓకే, సో మన ఏజే స్టైల్స్ ఏమని చెప్పినారంటే, నేను రింగ్లో వచ్చినప్పుడు అంటే డామినిక్ అంటే ఎక్కువ నాకు బూ వస్తే ఎక్కువ హేట్ వస్తే మంచిగా ఉంటే ఆ లెవెల్లో పేరు సంపాదించడానికి ఒక టైప్లో మన ఏజే స్టైల్స్ చెప్పినారు. ఎందుకంటే ఏజే స్టైల్స్ ఒక హీల్
క్యారెక్టర్లు ఉన్నారు కదా, సో అందుకనే ఆ క్యారెక్టర్ ఇంకా చాలా జబర్దస్త్ కావాలని ఆ టైప్లో మాట్లాడినారనమాట. అండ్ బాస్ అంతేకాదు మాటల్లో మన ఏజే స్టైల్స్ ది ఫైనల్ బాస్ ద రాక్ కి ఛాలెంజ్ చేసి పడేసినారు. ఎస్ అంటే ఏజే స్టైల్స్ ఏమని చెప్తున్నారు అంటే ఇన్ ఫ్యూచర్లో నేను ద రాక్ తో ఫైట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నాను. ద రాక్ వర్సెస్ ఏజే స్టైల్స్ మ్యాచ్ చాలా జబర్దస్త్ గా ఉంటుంది. బట్ ద రాక్ అంట హీల్ క్యారెక్టర్ ప్లే చేయదంటే ఆ టైంలో ద రాక్ ఒక కంప్లీట్లీ అంటే ఒక జబర్దస్త్ బేబీ ఫేస్ సూపర్ స్టార్ లా మారిపోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను అంటే మన ఏజే స్టైల్స్ చెప్పినారనమాట. అంటే మన ఏజే స్టైల్స్ ఒక మధ్యలో అంటే అటు ఇటు కాకుండా మధ్యలో ఉండదన్నమాట, ఒక చిన్న హీల్ క్యారెక్టర్ కాదు. మన ఏజే స్టైల్స్ చాలా జబర్దస్త్ హీల్ క్యారెక్టర్ ప్లే చేస్తారంటే ఒకవేళ ద రాక్ తో ఫైట్ చేసినప్పుడు. అండ్ ద రాక్ ఏంటంటే బేబీ ఫేస్ క్యారెక్టర్ ఉండాలి. అప్పుడే ఆ మ్యాచ్ లో చాలా మజా వస్తుంది, అప్పుడే ఆ మ్యాచ్ లో దమ్ వస్తుంది చాలా క్లియర్లీ ఏజే స్టైల్స్ చెప్పినారు. సో ఒక టైప్లో ఏజే స్టైల్స్ మాటలు మన డబ్ల్యూడబ్ల్యూకి ఒక మ్యాచ్ గురించి అంటే ఒక ఐడియా ఇచ్చేసినారనమాట. సో అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్ అంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఏజే స్టైల్స్ ది రెడ్ మ్యాన్ ది అండర్ టైగర్ లాంటి సూపర్ స్టార్ తోనే ఫైట్ చేసినారు. సో అలాంటప్పుడు ద రాక్ తో ఫైట్ చేసి పెద్ద మాట ఏం కాదు. సో ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ద రాక్ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్ ఈ మ్యాచ్ జరగచ్చు, లేదంటే జరగదు. ఓకే, సో ఇప్పుడు మీరేమంటారు ఈ మ్యాచ్ పైన? మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జే ఊసో గురించి. గాయస్ నిజంగా అక్కడ ఉన్న ఫ్యాన్స్ నాకు ఒకటి అర్థం కాదంటే ఇప్పుడు ఫ్యాన్స్ అయితే మొత్తం బాగానే సపోర్ట్ చేస్తారు. అండ్ ఒకటిసారి ఫ్యాన్స్ ఏంది ఇంత హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఇది జస్ట్ డెమో మాత్రమే. ఇది జస్ట్ మన అంటే సోషల్ మీడియా చాలా హేట్ వస్తుంది అన్నమాట. జస్ట్ అంటే ట్వీట్స్ మీరు చూడొచ్చు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే మీరు జస్ట్ మన ట్వీట్ అలాంటి మీరు ఎక్స్లో వెళ్ళి #జే ఊసో అని టైప్ చేయండి అండ్ మీరు షాక్ అయిపోతారు. అంటే మీరు #జే ఊసో అని టైప్ చేసినప్పుడు అంటే మీరు చూస్తారు కదా, అంటే లేటెస్ట్ ట్వీట్స్ అవి చూసినప్పుడు మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా హేట్ చేస్తున్నారు మన జే ఊసోకి. ఎప్పటి నుంచి అంటే నిన్న రాలో మన ఇలియా డ్రాగనోకి ఓడిపించినప్పటి నుంచి జే ఊసోకి ఫ్యాన్స్ హేట్ చేయడం స్టార్ట్ చేసి. అంటే కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళ ట్వీట్స్లో సపోర్ట్ బి చేస్తున్నారు. అంటే ఏమైంది ఇప్పుడు ఓడిపిస్తే ఏమైంది, జే ఊసో మంచి సూపర్ స్టార్ అని కొంతమంది సపోర్ట్ బి చేస్తున్నారు. బట్ మీరు వెళ్ళి చూడండి బాస్, అయితే జస్ట్ మీకు ఒక డెమో చూపించిన ఎగ్జాంపుల్ చూపించాను కొన్ని స్క్రీన్ షాట్స్, మీరు వెళ్ళి చూస్తే షాక్ అయిపోతారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు మొత్తం సోషల్ మీడియాలో జే ఊసోకి చాలా మంది హేట్ చేస్తున్నారు. కొంతమంది ఏమంటున్నారంటే ఓన్లీ జే ఊసో ఈట్ అంటాడు సెగ్మెంట్స్లో, ఇంకేముందని మొత్తం డాన్స్ చేస్తూ ఉంటాడు, ఊగుతూ ఉంటాడు ఒక ర్యాపర్లో, ఇంకేముందని మన జే ఊసోలో, లేదంటే ఓన్లీ సూపర్ కిక్స్ పైన సూపర్ కిక్స్ కొడతాడు, లేదంటే రోమన్ రైన్స్ స్పియర్ దొంగలిచ్చినాడు అండ్ రోమన్ రైన్స్ అని ఫైట్ చేసి అంటే స్పియర్ తీసుకొని వేరే పైన యూజ్ చేస్తుండే, అంటే వేరే సూపర్ స్టార్ స్పియర్ కొట్టి గెలుస్తున్నాడు. సో ఇది అసలు ఏం లెక్క అని చాలా మంది హేట్ చేస్తున్నారు. అంటే మొన్నటి వరకు ఎవరు హేట్ చేయలేదు, అంటే మొన్నటి వరకు అందరూ లైక్ చేసినారు, అంటే చాలా జబర్దస్త్ సపోర్ట్ చేసినారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. ఎందుకు మన ఇలియా డ్రాగనోకి ఓడిపించినప్పటి నుంచి ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. ఎందుకంటే మన డ్రాగనో NXTలో చాలా జబర్దస్త్ సూపర్ స్టార్ అన్నమాట, చాలా మంచి సూపర్ స్టార్. సో ఇప్పుడు అలాంటి సూపర్ స్టార్కి ఇంత ఈజీలీ ఓడిపించేసిండే ఏంది జే ఊసో, ఇదేంది అని చాలామంది జే ఊసోకి హేట్ చేస్తున్నారు. కొంతమంది ఉన్నారు సపోర్ట్ చేస్తున్నారు, ట్వీట్స్లో వచ్చి సపోర్ట్ చేస్తున్నారు. బట్ చాలా ఎక్కువ హేట్ ఉంది. మీరు చూసి ఫస్ట్ మీరు సోషల్ మీడియా వెళ్ళి చూడండి, ట్విట్టర్లో #జే ఊసో అని టైప్ చేయండి, చూడండి. దాని తర్వాత వచ్చి మీరు ఈ టాపిక్ పైన కామెంట్ చేయొచ్చు మన కామెంట్స్. సో దీనిపైన మీ రియాక్షన్ ఏంది, అంటే జే ఊసోకి హేట్ చేయడం కరెక్టా కాదా, మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. ఎందుకంటే ఈ ఫ్యాన్సే కదా, అంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఫ్యాన్స్ అయితే ఎంట్రీ అయినప్పుడు బాగానే ఈట్ అంటున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, బాగానే ఊగుతున్నారు. బట్ సోషల్ మీడియాలో చూస్తే మాత్రం ఫ్యాన్స్ ఇచ్చి పడేస్తున్నారు, అంటే ఇలా ఆకాశం పైన ఎక్కిస్తారు అండ్ ఒకటిసారి కిందికి పడేస్తారు అనమాట అలాంటి ఫ్యాన్స్. సో ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీ నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మీ ప్రకారము మన ఇలియా డ్రాగనోకి మన జే ఊసో ఓడిపించేసినారు కదా, సో ఇప్పుడు అంటే డిసిజన్ కరెక్టే ఉండనా లేదా మీకు ఏమేమి మీ కామెంట్లో అది చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ఎరిక్ రోవన్ గురించి. ఎందుకంటే బాస్ చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అందరూ తెలిసే ఉంటుంది. అంటే మన ఎరిక్ రోవన్కి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ మళ్ళొకసారి సైన్ చేసుకుందని నేను మన ముందే అప్డేట్ ఇచ్చేసాను. అండ్ రీసెంట్గా చాలా కనిపిస్తున్నారంట మన ఎరిక్ రోవన్. అండ్ ఎక్కడ అంటే మన డబ్ల్యూడబ్ల్యూ పర్ఫార్మెన్స్ సెంటర్లు, అంటే పర్ఫార్మెన్స్ సెంటర్ అంటే మన సూపర్ స్టార్స్ అక్కడ వెళ్ళి మళ్ళీ ఒకసారి పర్ఫార్మ్ చేస్తారంటే మరోసారి వాళ్ళు ట్రైనింగ్ తీసుకుంటారు అన్నమాట. అంటే నో మ్యాటర్ అంటే ఎంత పాత సూపర్ స్టార్ అయినా సరే, ఎంత పెద్ద లెజెండ్ సూపర్ స్టార్ ఉన్నా సరే, అంటే గ్యాప్ వచ్చినప్పుడు అంటే వాళ్ళు రెస్లింగ్ చేస్తున్నప్పుడు అంటే చిన్న గ్యాప్ ఉన్నప్పుడు వాళ్ళు ఏంటంటే కంపల్సరీ పర్ఫార్మెన్స్ సెంటర్లో వెళ్ళి వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేసుకొని మరోసారి కొంచెం ట్రైన్ తీసుకొని రావాల్సిందే. ఓకే, అండ్ ఇప్పుడు ఎరిక్ రోవన్ ఏంటంటే ఇప్పుడు మన సూపర్ స్టార్స్ మళ్ళొకసారి సూపర్ స్టార్స్కి సైన్ చేసిన మళ్ళొకసారి పంపిస్తానమాట కంపల్సరీ పర్ఫార్మెన్స్ సెంటర్, ఇది ఒక రూల్ అనమాట. సో అందుకని మన ఎరిక్ రోవన్ మన డబ్ల్యూడబ్ల్యూ పర్ఫార్మెన్స్ సెంటర్
క్యారెక్టర్లో కనిపించినారు. ఇది ఎక్కడనో చాలా పెద్ద గుడ్ న్యూస్ అనమాట. ఎందుకంటే మన ఎరిక్ రోన్ చాలా తొందరలోనే మనకి మన డబ్ల్యూడబ్ల్యూఈలో మన వైట్ ఫ్యామిలీ మెంబర్లా కనిపిస్తారు. ఎస్ అంటే చూడండి, ఇప్పుడు మన అలెక్సా బ్లెస్ గురించి మాట్లాడితే ఇంతకుముందు మనకి ఏమైనా రూమర్స్ వచ్చినాయంటే చూడండి, ఇప్పుడు అలెక్స్ వచ్చినప్పుడు మన వైట్ ఫ్యామిలీ మెంబర్లో వచ్చినాయి రూమర్స్ అని. దాని తర్వాత లేదు వైట్ ఫ్యామిలీ మెంబర్లా కాదు అంటే పాత ఓల్డ్ క్యారెక్టర్లో ఒక నార్మల్ క్యారెక్టర్లు వస్తాయి, ఇలాంటి రూమర్స్ వచ్చినాయి. బట్ ఇప్పుడు మరోసారి రూమర్స్ ఏమంటున్నాయంటే మన అలెక్సా బ్లెస్ వచ్చినప్పుడు కంపల్సరీ మన వైట్ ఫ్యామిలీ మెంబర్ లాగానే వస్తుందన్నమాట. ఎందుకంటే రీసెంట్లీ కొన్ని QR కోడ్స్లో మనకి అంటే కొన్ని మీరు చూడొచ్చు, మీరు స్క్రీన్ పైన ఇలాంటి ఫొటోస్ మనకు కనిపించాయి అనమాట. కానీ దీనిలో ఇలాంటి ఈ ఫొటోస్ మీకు ఫ్లోర్ కనిపిస్తుంది కదా, ఈ ఫ్లోర్ మేబీ అలెక్సా బ్లెస్ ఇంటిది కావచ్చు అని చాలామంది ఫ్యాన్స్ పాయింట్ అవుట్ చేసినారనమాట. సో అందుకే మేమేం చెప్పలేము, అంటే రూమర్స్ అయితే ఉన్నాయన్నమాట. మన అలెక్సా బ్లెస్ మనకి హ్యాజ్ ఏ వైట్ ఫ్యామిలీ మెంబర్ లాగానే కనిపిస్తుంది. అండ్ ఇంకొక రూమర్ ఏమని చెప్తుంటే, ఒకవేళ మన అలెక్సా బ్లెస్ ఒక నార్మల్ క్యారెక్టర్లు వచ్చినా స్లోలీ ఇన్ ఫ్యూచర్లో మరోసారి వైట్ ఫ్యామిలీ మెంబర్లా మారిపోతాను, ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయన్నమాట. ఎందుకంటే వైట్ 6 అంటే ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే చాలా జబర్దస్త్ ఫ్యాక్షన్ వస్తుందన్నమాట. మన బో డాలెస్ అంటే మన బ్రే వైట్ బ్రదర్ది బో డాలెస్ వైట్ ఫ్యామిలీ అంటే చాలా జబర్దస్త్ ఫ్యాక్షన్ వస్తుంది ఇన్ ఫ్యూచర్లో. అండ్ అది వచ్చినప్పుడు నిజంగా మనందరికీ చాలా మజా వస్తుంది. ఎందుకంటే మన బ్రే వైట్ స్టోరీ లైన్ కంటిన్యూ అవుతుందంటే ఆ స్టోరీస్ మామూలుగా ఉండనమాట, చాలా జబర్దస్త్గా ఉంటాయి. సో మనం ఇంకా కొంచెం వెయిట్ చేయాలి. ఇన్ ఫ్యూచర్లో మనకి చాలా జబర్దస్త్ స్టోరీ లైన్ చూడడానికి దొరుకుతుంది మన డబ్ల్యూడబ్ల్యూలో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన బ్లడ్ లైన్ మెంబర్ అంటే మన జిలా ఫాట్ గురించి. అంటే ఇంకా అఫీషియలీ అంటే మన డబ్ల్యూడబ్ల్యూలో బ్లడ్ లైన్ మెంబర్ కాలేదు, బట్ రియల్ లైఫ్ బ్లడ్ లైన్ మెంబర్ మన జిలా ఫాట్. అంటే రీసెంట్లీ జిలా ఫాట్ ఇంటర్వ్యూ టైప్ జరిగిందనమాట. సో దాంట్లో మన జిలా ఫాట్కి అడిగినారు, అంటే మీరు డబ్ల్యూడబ్ల్యూలో వెళ్తారా లేదంటే మీరు AEWలో అడుగు పెడతారా అని ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మన జిలా ఫాట్ ఏమన్నారు అంటే AEW గురించి అసలు ఎక్కువ ఆలోచించాను, ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తము మా డబ్ల్యూడబ్ల్యూ ఉందనేమాట. డబ్ల్యూడబ్ల్యూలోనే మొత్తం మా లెగసీ ఉంది. మా ఫాదర్ అంటే చాలామంది మొత్తం ఫ్యామిలీ ఇలా బ్లడ్ లైన్ మొత్తము డబ్ల్యూడబ్ల్యూలోనే ఫైట్ చేసినారు. అంటే వాళ్ళు సపరేట్గా ఫైట్ చేసిన వేరే స్టోరీ లైన్స్లో ఫైట్ చేసిన వాళ్ళు ఫైట్ చేసింది మాత్రం పనిచేసింది మాత్రం డబ్ల్యూడబ్ల్యూలోనే. సో అందుకనే నేను ఇన్ ఫ్యూచర్లో అడుగు పెడితే మన డబ్ల్యూడబ్ల్యూలోనే అడుగు పెడతాను. అండ్ నో మ్యాటర్ అంటే వేరే స్టోరీ లైన్లో కనిపించేమో అంటే స్టోరీ లైన్ వేరే కావచ్చు ఏదైనా కావచ్చు, బట్ మేము మాత్రం కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూలోనే పనిచేస్తాం. అంటే జిలా ఫాట్ చాలా క్లియర్గా చెప్పేసినారు మన డబ్ల్యూడబ్ల్యూలోనే అడుగు పెడతారంట మన జిలా ఫాట్ నుంచి క్లియర్లీ చెప్పేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన జిలా ఫాట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూ వస్తారు. నో మ్యాటర్ అంటే కొంచెం టైం పడినా సరే ఇన్ ఫ్యూచర్లో మన జిలా ఫాట్ మన డబ్ల్యూడబ్ల్యూలో కంపల్సరీ అడుగు పెడతారు. అండ్ అంటే చెప్పని చెప్పేసినారు వేరే స్టోరీ లైన్ అని, బట్ వేరే స్టోరీ లైన్ ఏముండదు, మన బ్లడ్ లైన్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే జిలా ఫాట్ కంపల్సరీ ది బ్లడ్ లైన్లో అడుగు పెట్టాల్సింది, ఎందుకంటే ది బ్లడ్ లైన్లో ఇంకా చాలా ఉంటాయన్నమాట. ది బ్లడ్ లైన్ వస్తే బ్లడ్ లైన్ జరుగుతుంది ఇంకా చాలా ఉంటుంది. సో అందుకని జిలా ఫాట్ కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టినప్పుడు మన బ్లడ్ లైన్ స్టోరీ లైన్లోనే కనిపిస్తారు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన జాన్ మాక్స్లీ అంటే మన డీన్ ఆంబ్రోస్ గురించి. బాస్ అంటే మనం ఈ మధ్యలో డీన్ ఆంబ్రోస్ ఫ్యాన్ అంటే కొన్ని రూమర్స్ అప్డేట్ వస్తున్నాయన్నమాట. సో అందుకని నేను మనతో షేర్ చేస్తాను, ఎందుకంటే మన ఛానల్లో చాలామంది మన డీన్ ఆంబ్రోస్ ఫ్యాన్స్ ఉన్నారు. సో చూడండి బాస్, రీసెంట్లీ మన డీన్ ఆంబ్రోస్ రిటైర్మెంట్ గురించి మాట్లాడినారు. అండ్ మన డీన్ ఆంబ్రోస్ అంటే మన జాన్ మాక్స్లీ ఏమని చెప్పినారు అంటే చూడండి, ఇన్ ఫ్యూచర్లో నేను రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అంటే ఒక కేటగిరీ ఉంటుంది, అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ అంటే ఈ కేటగిరీ సూపర్ స్టార్ అని చెప్తారు కదా. సో ఈ కేటగిరీ ఆ కేటగిరీ అని కాకుండా మన డీన్ ఆంబ్రోస్ సపరేట్ కేటగిరీ ఉండే, అంటే డీన్ ఆంబ్రోస్ లాంటి సూపర్ స్టార్ ఇక జీవితంలో రాడనమాట. ఓన్లీ ఒక సూపర్ స్టార్, అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరికంటే మన డీన్ ఆంబ్రోస్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మన డీన్ ఆంబ్రోస్. అండ్ అలాంటి సూపర్ స్టార్గా జీవితంలో రాడన్నట్టు ఆ టైప్లో చూడాలంటే ఆయన ఫ్యూచర్లో అంటే మన డీన్ ఆంబ్రోస్ రిటైర్మెంట్ తీసుకున్నప్పుడు అంట ఫ్యాన్స్ ఆ టైప్లో ఎప్పటికీ మాట్లాడుకోవాలి, అంటే డీన్ ఆంబ్రోస్ లాంటి సూపర్ స్టార్గా జీవితం రాడనమాట. అంటే ఓన్లీ ఒక సూపర్ స్టార్, డీన్ ఆంబ్రోస్ లాంటి సూపర్ స్టార్ ఓన్లీ ఒకటే ఉన్నాడు, అండ్ ఆ సూపర్ స్టార్ ఓన్లీ డీన్ ఆంబ్రోస్ అన్నట్టు మాట్లాడుకోవాలని మన డీన్ ఆంబ్రోస్ చెప్పినారనమాట. సో రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు అందుకనే మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు మన డీన్ ఆంబ్రోస్ అంటే ఇప్పుడు జాన్ మాక్స్లీ రిటైర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు, బట్ డీన్ ఆంబ్రోస్ కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూ రావాలని చాలామంది మన డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. సో మీరు బేఫికర్ ఉండండి బాస్. అంటే చూడండి, CM Punk లాంటి సూపర్ స్టార్ వచ్చేసిండు. అంటే ఒకప్పుడు CM Punk డబ్ల్యూడబ్ల్యూలో అంటే చాలా జబర్దస్త్, అంటే అందరూ ముందు ఏదో మాట్లాడి వెళ్ళిపోయినారు. ఇంటర్వ్యూస్లో డబ్ల్యూడబ్ల్యూ తిట్టి పడేసినారు మన CM Punk, బేకంటే చాలా గలీజా తిట్టేసినారు అన్నమాట మన డబ్ల్యూడబ్ల్యూకి. అలాంటిది CM Punk లాంటి సూపర్ స్టార్ వచ్చేసినాడు మన డబ్ల్యూడబ్ల్యూలో. అంటే కోడి రోడ్స్ లాంటి సూపర్ స్టార్ డబ్ల్యూడబ్ల్యూ పైన ఉన్న కోపంతో వేరే రెస్లింగ్ కంపెనీ ఓపెన్ చేయించిండు AEW. అలాంటి కోడి రోడ్స్ వచ్చేసినాడు. సో కంపల్సరీ అంటే డీన్ ఆంబ్రోస్కి మన డబ్ల్యూడబ్ల్యూ పైన మన డబ్ల్యూడబ్ల్యూ బుకింగ్ పైన ఎంత కోపం ఉన్నా సరే కంపల్సరీ ఏదో ఒక రోజు మన డీన్ ఆంబ్రోస్ వస్తాడు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, అర్థమైంది. అంటే బ్రాక్ లెస్నర్కి అంటే మన బ్రాక్కి ప్రాబ్లం ఉండేనమాట. వాళ్ళు అంటే కోర్టు కేసు వేయండి ఒకప్పుడు మన బ్రాక్ అండ్ డబ్ల్యూడబ్ల్యూకి, బట్ మన బ్రాక్ వచ్చినారు.
గోల్డ్ బర్గ్ అని మన డబ్ల్యూడబ్ల్యూకి మధ్యలో ప్రాబ్లం అయిపోయింది. బట్ అలాంటిది అంటే మన గోల్డ్ బర్గ్ అంటే చూడండి చాలా సూపర్ స్టార్స్ ఇప్పుడు నేను లెక్కబడి చాలా సూపర్ స్టార్స్ ఉన్నారు. కానీ లేటెస్ట్ ఎగ్జాంపుల్ కోసం మీరు సీఎం పంక్ అండ్ కోడి రోడ్స్ తీసుకొచ్చి అనమాట. అంటే వీళ్ళు డబ్ల్యూడబ్ల్యూ గురించి చాలా బ్యాడ్గా మాట్లాడినారు ఒకప్పుడు. అండ్ అలాంటి వీళ్ళే మన డబ్ల్యూడబ్ల్యూ తిరిగి వచ్చినారు అనమాట. కోడి రోడ్స్ అయితే ఏడబ్ల్యూ స్టార్ట్ అయినప్పుడు మన ట్రిపుల్ హెచ్కి ఏ లెవెల్లో ఎక్కడిచ్చినారో నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. సో అలాంటి కోడి వచ్చేసినారు, సీఎం పంక్ వచ్చేసినారు. సో డీన్ ఆంబ్రోస్కి ప్రాబ్లం ఉంది, మా డబ్ల్యూడబ్ల్యూతో ప్రాబ్లం ఉండని వదిలేసిండే. కానీ మీరు బేఫికర్ ఉండండి, డీన్ ఆంబ్రోస్ ఇన్ ఫ్యూచర్ టైం పడుతుంది చాలా ఓపెన్ చెప్తున్నాను. బట్ ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ మన డీన్ ఆంబ్రోస్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. అండ్ మనకి మళ్ళొకసారి వన్ లాస్ట్ టైం కంపల్సరీ మన డబ్ల్యూడబ్ల్యూలో మన షీల్డ్ ఫ్యాక్షన్ చూడడానికి దొరుకుతుంది ఇన్ ఫ్యూచర్లో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. సో రోమన్ రేన్స్ ఫ్యాన్స్ మీరు కొంచెం హ్యాపీ అయిపోవచ్చు, ఎందుకంటే చూడండి 2 రూమర్స్ వచ్చినాయి. నేను అందరికీ ముందే అప్డేట్ ఇస్తూనే ఉన్నాను రోమన్ రేన్స్ పైన. 2 రూమర్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే సమ్మర్స్ టైంలో వచ్చినా రావచ్చు, లేదంటే సర్వైవర్ సిరీస్ టైంలో వస్తారు మన రోమన్ రేన్స్ అని. ఇలాంటి రూమర్స్ వచ్చినాయని నేను అందరికీ ముందే చెప్పినాను. సో ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఫ్రెష్ రూమర్స్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ అనే రూమర్స్ మళ్ళీ ఒకసారి రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఎస్ అంటే రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్లోనే రిటర్న్ చేస్తారని ఇలాంటి రూమర్స్ అంటే ప్రజెంట్ కోసం ఫ్రెష్ రూమర్స్ అయితే ఇవే చెప్తున్నాయి. బట్ చూడండి సర్వైవర్ సిరీస్ అని రూమర్ ఉందన్నమాట, సర్వైవర్ సిరీస్ వచ్చిన రావచ్చు అని. కానీ ప్రజెంట్ కోసం సమ్మర్ స్లామ్ అనే కొంచెం ఎక్కువ రూమర్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మీరేమంటారు అంటే ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ సమ్మర్ స్లామ్లో రిటర్న్ చేస్తే మంచిదా లేదంటే సర్వైవర్ సిరీసా? మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ నాకు రోమన్ రేన్స్ రిటర్న్ పైన ఎలాంటి రూమర్స్ ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకనే మీరు ఒకవేళ మన ఛానల్లోకి వస్తే మన కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.